మొత్తానికి సాధించాం. ఈ సంవత్సరం జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఫైనల్స్కి క్వాలిఫై అయింది. అలాగే చెప్పుకోదగ్గట్టు సంజు శాంసన్ బాగా కంబ్యాక్ ఇచ్చాడు. అలాగే మన బాపు ఇంపార్టెంట్ టైంలో మంచి క్యాచ్లు తీసుకున్నాడు. అలాగే ఫామ్ లేదన్నారు, కానీ సంజు శాంసన్ 89 రన్స్తో హయ్యెస్ట్ రన్ అయ్యాడు. దాని తర్వాత వచ్చినటువంటి దూబే బాది పడేశాడు. దాని తర్వాత జస్ప్రీత్ బుమ్రా గురించి ఏం చెప్పాలి, వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్ అని ఊరకనే అంటారా. దాని తర్వాత మన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఎంత చెప్పినా తక్కువే. ఇది ఒక టీమ్ స్పిరిట్, ఇది ఒక టీం అంటే ఎలా ఉండాలని చూపించారు. అలాగే ఈ ఫైనల్లో కూడా ఎలా ఆడతారో చూద్దాం. ఇక్కడ వచ్చిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మన నరేంద్ర మోదీ స్టేడియంలో మన రికార్డ్స్ అంత బాగాలేదు. అంటే ఐసీసీ ఈవెంట్స్లో మన ఇండియా ఎప్పుడు ఇక్కడ అంత రికార్డు బాగాలేదు. మనం చూసుకున్నట్టయితే 2024 ఓడిఐ వరల్డ్ కప్లో చూసుకోవచ్చు. అలాగే మొన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా ఇక్కడ ఈ అహ్మదాబాద్లోనే జరిగింది. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తారా లేదో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.